ఫ్రూటీ లక్కు కిక్కు 100% ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మేము సిద్ధంగా ఉన్నాము. మరి లక్ ఎవరిదో కిక్ ఎవరిదో తేల్చేద్దాం. ఇవాళ వచ్చేసారు ద బ్యూటిఫుల్ ఫిల్మ్ టీమ్. నేను పల్లెశన పాచివేటిల్ సుమా మేనన్ అంతకు ముందు, పెళ్ళైన తర్వాత అంటే ఆ తర్వాత సుమా కనకాల. సో అంతకు ముందు ఆ తర్వాత టీమ్ మెంబర్స్ ఇవాళ ఇక్కడికి వచ్చేసారు. ద గ్రేట్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ గారు, వెల్కమ్ అండి. థాంక్యూ సో మచ్. ద హ్యాండ్సమ్ హీరో సుమంత్ అశ్విన్ అండ్ అవర్ బ్యూటిఫుల్ తెలుగు హీరోయిన్ ఈషా. అండ్ ఎవరయ్యా కళ్యాణి మాలిక్ గారి పేరు కళ్యాణి కోడూరి అని రాశారు, మార్చండి అయ్యా, చూసుకోరా ముందే. అది అంతకు ముందండి, కళ్యాణి మాలిక్ అన్నది అంతకు ముందు, ఇది ఇప్పుడు ఆ తర్వాత. యు మీన్ మార్చారా? కోడూరి ఇప్పుడు నుంచి. అలా ఎలా, ఎందుకు? మా పేర్లు మార్చొద్దండి, మా పేర్లు బాగానే ఉంది. అంటే న్యూమరాలజీ అస్ట్రాలజీ ఏమైనా? లేదండి, న్యూమరాలజీ అస్ట్రాలజీకి ఏం సంబంధం లేదండి. కోడూరి అన్నది ఇంటి పేరు, మీకు తెలిసిందే కదండి. సో ఈ కాడి నుంచి మాలిక్ అని తీసి కోడూరి అన్నది జాయిన్ అంతే అండి. సో కళ్యాణి కోడూరి. పైగా ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే మీకు చెప్పుకోవడానికి కూడా బాగుందండి. అది అంతకు ముందు ఆ తర్వాత అని. అవునండి. అంతకు ముందు ఏంటండి, ఆ తర్వాత ఏంటండి? నా విషయంలోనే లేకపోతే సినిమా విషయంలో? సినిమా విషయంలో. అంటే మాకు తెలుసు మోహన్ కృష్ణ గారు గ్రహణం కన్నా ముందు, గ్రహణం తర్వాత, అలాగే అష్టాచెమ్మ ముందు, అష్టాచెమ్మ తర్వాత. మరి ఇప్పుడు ఇదేమిటి అని? సినిమా పరంగా అయితే సాధారణంగా ప్రేమించుకున్న తర్వాత ఒకళ్ళు నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి బతుకుదామని నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది. అది నాకు ఎప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఏం జరుగుతుంది ఆ ఫేజ్ లో. ఓకే. అలాంటి టైంలో వచ్చే భయాలు, అనుమానాలు, ఆందోళనలు, ఎక్సైట్మెంట్ అన్నిటినీ ఒక జంట ఏ విధంగా హ్యాండిల్ చేశారనేది ఈ సినిమా. అంతకు ముందు ఆ తర్వాత అంటే ఓకే. మోహన్ కృష్ణ గారు, నేను మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఒకటి చెప్పనా? చెప్పండి. తప్పకుండా. ప్రేమించుకునేటప్పుడు తప్పుడు, పెళ్ళైన తర్వాత ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అదే అప్పుడు నువ్వు అలా చెప్పావే, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు? దానికి సంబంధించిన కొన్ని చూచాయగా కూడా మీకు కనబడతాయి దీనిలో. దట్ వే హోల్సమ్ ఇది. ఓకే ఓకే. సో సుమంత్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది? అండ్ అలాగే నాన్నగారు రాజు గారు ఎలా ఉన్నారు? ఆయన చాలా బాగున్నారండి, కొంచెం సన్నపడ్డారు అంతే. మీ క్యారెక్టర్ పేరేంటి ఈ మూవీలో? అనిల్. అనిల్. ఓకే. అనిల్ అండ్ అనన్య. ఓకే. సో ఈషా, ఇంతకు ముందు మీరేం చేసేవాళ్ళు, దీని తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? నాది MBA కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో మోడలింగ్ చేశాను. తర్వాత ఫస్ట్ ఇదే మూవీ. ఓకే. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆన్ ది డెబ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక కళ్యాణి కోడూరు గారు అని మేము కొన్ని రోజులు అలవాటు పడాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మ్యాజిక్ క్రియేట్ చేశారు విత్ అష్టాచెమ్మ, మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నారు. ఫస్ట్ రౌండ్ మా ఫ్రూటీ లక్కు కిక్కులో లక 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 లక్కు. ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్ గా క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్, అందులోంచి మీరు ఒక 2 కరెక్ట్ గా చెప్తే చాలు. లక్ అయితే 20,000, కిక్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ మోహన్ కృష్ణ గారి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, డాక్టర్ చెవులో పెట్టుకునేది. 2, వేసవి సెలవులు. 3, విజయవాడ. 4, కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో ఉపయోగించిన కళ. క్వశ్చన్ 5, మీ చిన్ననాటి స్నేహితుడు. విజయవాడ. మీ సొంతూరు? విజయవాడ. విజయవాడేనా? సో అలాంటిదే ఏదో అయ్యి ఉంటుంది దగ్గరగా. క్వశ్చన్ నెంబర్ 3 రివీల్ చేయండి. విజయవాడ నుండి హైదరాబాద్కి బయలుదేరిన రైలు 40 నిమిషాల తర్వాత ఎక్కడుంటుంది? ఇది కొంచెం లాజికలీ, ఇల్లాజికలీ, సిల్లీ, సింపుల్ క్వశ్చన్. రైలు ఎక్కడుంటుంది? మొత్తం రూట్ మ్యాప్ అంతా నేను ఊహిస్తున్నాను ఇప్పుడు. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. బాబాయ్ నాకు తెలిసింది బాబాయ్. ఎక్కడ ఉంటుంది సార్? ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆడాల్సినటువంటి గేమ్ షో. పట్టాల మీద ఉంటుంది. కరెక్టే కదా? లక్కు. మన అదృష్టం బాగుంటే పట్టాల మీద ఉంటుంది, మనం ఆ రైల్లో ఉండి మన దురదృష్టం బాగా ఉంటే కింద ఉంటుంది. వేరే చోట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. మీ చిన్ననాటి స్నేహితులు. బాగా ఆలోచించుకుని సెలెక్ట్ చేశారు కదా. 5లో 2 కష్టమైన ఉంటాయి. పర్వాలేదు. క్వశ్చన్ నెంబర్ 5, మీ చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు 10 ఏళ్ల క్రిందట దుబాయ్ వెళ్ళడానికి అమీర్పేట్ నుండి ఎయిర్పోర్ట్ బయలుదేరాడు. అయితే అమీర్పేట్ నుండి ఎయిర్పోర్ట్ మధ్య సుమారుగా ఎన్ని కిలోమీటర్ల దూరం? 40. నేను ప్రిపేర్ అయిపోయాను కిక్ అని, లక్ లేదు ఇది. అప్పుడు బేగంపేటలో ఉండేది కదా అమీర్పేట. ఓకే. ఎంత? 40.
40 కిక్కు రెడీ అయిపోదాం మళ్ళీ అనవసరంగా. మీ కిక్కేనండి. సుమంత్ కొంచెం అందించాడు. 10 ఏళ్ల క్రిందట బేగంపేటలో ఉంది కాబట్టి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతకు ముందు బేగంపేట, ఇప్పుడు అందుకే మేము 10 ఏళ్ల క్రిందట అని చెప్పాము. ఆ తర్వాత ఓకే, ఇప్పుడు సుమంత్ క్వశ్చన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ బ్లాక్ బెల్ట్. క్వశ్చన్ 2 కేంద్ర పర్యాటక శాఖ మంత్రి. క్వశ్చన్ 3 లక్కు కిక్కు. క్వశ్చన్ 4 పెళ్ళంటే వేసే ముళ్ళు. క్వశ్చన్ 5 రామాయణం రచించింది. ఫస్ట్ లక్ కిక్ అండి. షూర్? షూర్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 లక్కు కిక్కు. డిఓపి పేరు చెప్పి అతన్ని సెట్టు పైకి పిలవండి. అతను వస్తేనే మీకు డబ్బులు. మా లక్కు కిక్కు షో డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పేరేమిటి? పేరు చెప్పాలంటే ఆయన పేరేమిటో చెప్పాలి. అయ్యో బాబు, బాబా బాబా బాబా. ఆయన షూటింగ్ లో అసలు మా వాళ్ళు చాలా ఇంటెలెక్చువల్ అయిపోయారు అబ్బా. ఏం క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు. ఏ గేమ్ షోలోనూ ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను నేను మీకు. అల్లు అర్జున్ ది ఆ హీరోయిన్ పేరుతో ఒక సాంగ్ ఉంది జులై సినిమాలో. ఓకే, కమ్ ఆన్ వచ్చింది. ఈజీ, యు గాట్ ఇట్. మధు గారు ఒకసారి ఇక్కడికి వస్తారండి. అబ్బా బాబా బాబా, పచ్చా మధు మీరు వస్తేనే 20,000 నేను ఇచ్చేది సుమంత్ కి, లేకపోతే లేదు. ఎక్కడండి? మీరు రావాలి, మీ చేతుల మీదుగా ఇవ్వాలి. కమాన్. ఆయన కూడా ఒక ఆర్టిస్టేనండి. ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో మంచి వేషం వేశాడు. సో అలా మెరుపు తీగలాగా మెరిసేసి వెళ్ళిన ఆయనే మా డిఓపి పచ్చా మధు. ఈ గేమ్ షోకే కాదు, నాకు తెలిసి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో జరిగేటువంటి 10 గేమ్ షోలు జరుగుతున్నాయి అనుకోండి, ఒక 8 గేమ్ షోస్ ఆయనే డిఓపి. ఇలా చక్రం తిప్పుతూ ఉంటాడు అనమాట. సో హీ ఈస్ ద ఫెంటాస్టిక్ డిఓపి అండ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. టేక్ 4 అండి. ఓకే, మీ అభిప్రాయం ఏంటి పెళ్ళంటే? ఓ దండం పెడతాను. క్వశ్చన్ అడగండి ఫస్ట్. కాదు, చెప్పు సుమన్. ఏదో ఒక రోజు అందరూ మునగాల్సిందేగా అందులో. ఇంకా తెలియదు. ఇప్పుడు కాకపోతే అప్పుడు. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి కలుగుద్దేమో అభిప్రాయం. అంతే. క్వశ్చన్ నెంబర్ 4 పెళ్ళంటే వేసే ముడులు 3. ఆ పెళ్లిలో పంతులు వేసే ఒక ముడి పేరు చెప్పండి. 3 ముళ్ళకి 3 పేర్లు ఉంటాయి. మీరు చెప్పొద్దు, మీరు చెప్పొద్దు. ఎలా అనుకుంటున్నాను ఇలా అనుకోవద్దు, అసలు అనుకోవద్దు. కళ్యాణి గారు మీరు అటు తిరిగి అనుకోండి. మోహన్ కృష్ణ గారు మీరు కూడా అసలు చెప్పొద్దు. ఒకటి ప్రేమ కోసం, ఇంకోటి ప్రేమ కోసం, ఇంకోటి ప్రేమ కోసం. చా, నేను ఒకటి ప్రేమ కోసం, ఒకటి పెళ్లి కోసం, ఇంకోటి విడాకుల కోసం. సో ఇప్పుడు ఏంటి, నువ్వు చెప్పేసినట్టేనా సమాధానం? నేను గెస్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఈయన సమాధానం మేము లాక్ చేసేసాం, మీరు చెప్పండి. బ్రహ్మముడా? కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మముడి. అది కానీ ఏంటంటే ఆ రోజు చాలా మునిగిపోయి ఉంటారనమాట. మరి ప్రేమ వివాహం అయితే అసలు ఎవరు ఏం చెప్తున్నారో ఏమిటో పట్టించుకోరు. అలా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ ఆ తన్మయత్వంలో ఆ పెళ్లి జరిగిపోతుంది. మళ్ళీ 60 years తర్వాత షష్టి పూర్తి చేస్తారుగా, అప్పుడు ఒకళ్ళ మొహాలు కూడా ఒకళ్ళు చూసుకోరు. సారీ సుమంత్, నీ కిక్కు. సరే ఈషా, ఇప్పుడు నీ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. 1 నవరసాలు అంటే, 2 వారం అంటే, 3 క్యాంగ్రూలు ఎక్కువగా ఉండే దేశం, 4 రసం మామిడి, 5 మన దేశం పేరు. 2 క్వశ్చన్ నెంబర్ 2 రివీల్ చేద్దాం. వారం అంటే 7 రోజులు. అయితే డైలీ న్యూస్ పేపర్ వారానికి ఎన్నిసార్లు వస్తుంది? చాలా కష్టమైంది ఈషా, ఆలోచించు. 7 times. బాగా ఆలోచించు. సుమంత్ ఎందుకో చెయ్యెత్తాడు. చెప్పు సుమంత్. చెప్పనా అండి? డైలీ వస్తుంది. మీరు 7 days అన్నారు, ఆయన డైలీ అంటే డైలీ వస్తే అయితే డైలీ న్యూస్ పేపర్ వారానికి ఎన్నిసార్లు వస్తుంది? ఈషా ఇంకెక్కువ కష్టపడద్దు, లక్కు తీసుకో. ఓకే, యాక్చువల్ గా వారానికి 7 అని చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ అయితే. తను 7 అనింది, సుమంతే డైలీ 7 days అన్నాడు. అదే అన్నాను. ఈషా సెకండ్ క్వశ్చన్. క్యాంగ్రూస్ 3. థర్డ్. సరే అయితే క్వశ్చన్ నెంబర్ 3 రివీల్ చేయండి. క్యాంగ్రూలు ఎక్కువగా ఉండే దేశం ఆస్ట్రేలియా. అయితే ఇటీవల ఆస్ట్రేలియా ఒక తెలుగు నటుని పోస్టల్ స్టాంపులపై ముద్రించింది. ఎవరు ఆ నటుడు? కళ్యాణి గారు మీరే ఈ క్వశ్చన్ తీసుకోమన్నారు, హెల్ప్ చేసుకోండి. కంగ్రూ అంటే ఆస్ట్రేలియాతో సరిపోద్ది అనుకున్నాను నేను. దాని వెనకాల ఇంత లుసుకుందని తెలియదండి. ఒక హింట్ చెప్పనా? కరెక్ట్ కాదు? హాస్య నటుడా? అమ్మా
మీరు హాస్య నటుడా విలనా? కాదు, అదొకటే అడుగుతాను, ఇంకేం అడగను. నాకు ఇంకేం తెలియదండి. హాస్య నటుడు. కానీ ఈ విషయం నిజంగా చాలా మందికి తెలియదు. సంథింగ్ గ్రేట్ అండ్ అచీవ్మెంట్. ఎస్వీఆర్. ఓకే, కళ్యాణి మాలిక్ గారే ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేయమన్నారు. కళ్యాణి మాలిక్ గారే చెప్పేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు 300 చిత్రాలకి పైగా హీరోగా నటించిన కృష్ణ గారు ఫోటో స్టాంప్ ఇన్ ఆస్ట్రేలియా. కృష్ణ గారి ఫోటోతో స్టాంపులు అంటే ఎందుకు ఏ కారణం వల్ల వాళ్ళు అలా ఐ థింక్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ హిస్ అచీవ్మెంట్స్ అండ్ 300 సినిమాలు హీరోగా అంటే చిన్న అచీవ్మెంట్ కాదు, అందుకని. ఇప్పుడు కళ్యాణి కోడూరు గారి క్వశ్చన్స్ చూద్దాం. 1 ఈ లక్కు కిక్కు సెట్ పై 2 మర్డర్ సినిమా హీరోయిన్. 3 చైనా రాజధాని. 4 తమిళ్ హీరో విజయ్ కాజల్ నటించిన చిత్రం. 5 మున్నాబాయి ఎంబీబీఎస్ హీరో. చైనా రాజధాని. క్వశ్చన్ నెంబర్ 3 రివీల్ చేయండి. చైనా రాజధాని బీజింగ్ నాన్న, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ అమ్మ అయితే శ్రీలంక రాజధాని కొలంబోలో పుట్టిన వారి అబ్బాయి రక్తం ఏ రంగులో ఉంటుంది? మోస్ట్ సాడిస్టిక్ క్వశ్చన్. ఆర్ఈడి రెడ్ కదండి. యు ష్యూర్? అనుకుంటా, నాకు భయంగా ఉంది బాబాయ్. గ్రేట్ కళ్యాణి మాలిక్ గారు, ఐ మీన్ కళ్యాణి కోడూరి గారు. లక్కు రెడ్డే, ఎరుపే. ఇప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ లక్కు కిక్కు సెట్ పై క్వశ్చన్ నెంబర్ 1 రివీల్ చేయండి. ఈ లక్కు కిక్కు సెట్ పై ఓణం పండగ జరుపుకునేది ఎవరో చెప్పి ఆ పండగ ఎలా జరుపుకుంటారో చూపించండి. ఆ పండుగ ఎలా జరుపుకుంటారా? చాలా దారుణం. అది ఎలా తెలుస్తుంది? సరే, ఎవరు ఓణం పండగ జరుపుకుంటారు? ఈ లక్కు కిక్కు సెట్ పై ఓణం పండుగ జరుపుకునేది సాక్షాత్ సుమ్మగారు. ఓకే, ఒక పోర్షన్ ఆఫ్ ద క్వశ్చన్ కరెక్ట్. ఇప్పుడు ఓణం పండగ మేము ఎలా చేసుకుంటాం? ఓణంలో బోట్ రైడింగ్. ఓకే, బోట్ రేసింగ్లు కూడా ఉంటాయి. ఇంకా ఇంటి ముందు ఏమైనా చేసుకుంటారా? కథకళి డాన్స్ ఏమైనా చేస్తారు? యు మీన్ మేమందరం ఓణం రోజు కథకళి? ఏదో కేరళకు సంబంధించి అంటే ఆ రోజు మాకు ఇంక వేరే పని లేదనుకుంటున్నారా? మేము డాన్స్ గెటప్ వేసుకున్నాం. ఏమో మరి ఏ పాట? మా ఇంటి ముందు మేము ఏం చేసుకుంటాం చెప్తే మీకు ఇచ్చేస్తామండి. ఇంటి ముందు కూర్చుని భోజనాలు ఏమైనా చేస్తారా? చేసుకుంటే అదైతే ఇంటి ముందు అయితే లోపల కూర్చుంటాం. సో మీకు కూడా కిక్కేనండి. ఊరుకోండి, హాఫ్ చెప్పాను. ఊరుకోండి. సో ఇప్పుడు ఏంటంటే విషయం, ఓణం పండక్కి మేము ఇంటి ముందు పువ్వులతో ముగ్గేసుకుంటాం. ఇప్పుడు కళ్యాణి గారు మీకు 20,000 ఇస్తామండి. మీరు గనక మా ఓణం వన్నే పాట పాడి చేస్తే. ఒకసారి చేసి చూపెట్టండి. ఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే. మాక్సిమం టఫ్ చేసేస్తున్నారు. గోగులు పూచే గోగులు కాచే ఓ లత్త గుమ్మ. ఆల్మోస్ట్ బతుకమ్మ లాగే ఉంటుంది. అండ్ సంక్రాంతికి ఎలాగైతే సెలబ్రేట్ చేస్తారో సేమ్ ఫార్మాట్ లో చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ రంగులు నింపుతారు, అక్కడ పువ్వులు నింపుతారు. విరివిగా దొరుకుతాయి కాబట్టి అనుకుంటాను. అంతేగాని మేము కథకళీలు చేసి మోహిని ఆటం చేసి పుట్టు తినం. మీరు ఏమైనా ట్రై చేసి డాన్స్ చేస్తే మీకు ఇస్తాం. ఊరుకోండి. సో అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా అందరూ 20,000తో ఉన్నారు. ఒక టీం లాగా మీరు ఇలా కలిసికట్టుగా ఆడుతున్నారు. వెరీ గుడ్. మీ టీమ్ స్పిరిట్ నాకు నచ్చింది. ఇవాళ అంతకు ముందు ఆ తర్వాత టీం ఆడుతున్నారు. ఫస్ట్ రౌండ్ కన్నా ముందు సంగతి ఏంటో మీకు తెలుసు, తర్వాత ఏమిటో చూద్దాం. ఇప్పటికి 20,000తో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కి బాగా నవ్వించేశారు, ముఖ్యంగా కళ్యాణి కోడూరి గారు. సెకండ్ రౌండ్ మన ఫ్రూటీ లక్కు కిక్కులో రెండో రౌండ్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ రౌండ్ లో మీ పర్ఫార్మెన్స్ మా లాఫింగ్ బుద్ధాకి నచ్చాలి. లాఫింగ్ బుద్ధాకి నచ్చినట్టయితే 30,000 ఇచ్చేస్తాడు. లేదంటే కొంచెం అటు ఇటుగా 2-3 తగ్గించేస్తూ ఉంటాడు. డైలాగ్ గానీ డాన్స్ గానీ ఏదైనా సరే ఈయనకి బాగా ఇష్టం. ఈయనకు నచ్చింది ఎంటర్టైన్మెంట్. ముందు మనం కళ్యాణి కోడూరు గారితో మొదలెడదాం. మీరు డైలాగ్ సెలెక్ట్ చేసుకుంటారా డాన్స్? డైలాగ్. మేము 2 ఆర్టిస్టులను చూపిస్తామండి, అందులోంచి ఒకరిని సెలెక్ట్ చేయండి. చూడండి. బ్రహ్మానందం గారు. ఓకే, బ్రహ్మానందం గారి డైలాగ్ వినిపించేయండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. లడికి లడికి లడికి. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్టరా. నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ గా కాకపోయినా కొంచెం అటు ఇటు మార్చేసుకోవచ్చు డైలాగులు. డైలాగులు యాజ్ ఇట్ ఈస్ గా అక్కర్లేదు. మధుదరహాసంలో ఈ ఆకాశంలో
మధుదర ఛే, ఆపు. మన రేంజ్ తగ్గట్టు ఒకటి పాడొచ్చు కదా. లడికి 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 నువ్వు నానికి నా కిడికి లడికి 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 నువ్వు తెరిచిన సుమి ఆపు, లడికి తీసి పెట్టు. పిడక 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 నువ్వు గోడ కొడితే అతుక్కుంటావే పిడక 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 గోడ కొడితే అతుక్కుంటావే పిడక పిడక ఆ పిడక ఆ పిడక ఆ పిడక ఏ పిడక 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 ఏ దట్టలాలే పిడక నీ గోడ మీద పిడక నా తట్టు మీద పిడక నా దట్టలాలే తానే పిడక. సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారా? సరే పంపు లోపలికి. పిడక ఆ పిడక ఆ పిడక పిడక పిడక. నమస్తే సార్. ఎవరు సార్ మీ ఫ్యాన్స్ అసోసియేషన్ అండి, యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఫ్యాన్స్? అవునండి. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. అమెరికా నుంచి? అవునండి. అక్కడ కూడా ఉన్నారు నా ఫ్యాన్స్? అవునండి. ఓకే, ఏంటమ్మా చెప్పు. యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ చేసామండి, మీరు పేరు మార్చుకున్న తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం. గుడ్ గుడ్. సార్ యాక్చువల్గా ఒక ట్యూన్ కావాలండి. ట్యూనా? అవునండి, ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం, సో మీ ట్యూన్ కావాలి. ఇప్పుడు దాకా ఆ ట్యూన్ నేను ఎవరికి ఇవ్వలేదు. ఎవరు తీసుకోలేదు. పిడక ఈ ట్యూన్ ఆల్రెడీ వచ్చిందండి. వచ్చిందా? ఆల్రెడీ వచ్చిందండి. నాకు తెలియదే, వినలేదే. సార్ ఒరిజినల్ గా ట్యూన్ కావాలండి. ఒరిజినల్ ట్యూనా? ఒరిజినల్ ట్యూన్ అంటే కొంచెం కష్టం, వెంటనే అడిగేస్తే ఎలాగా సార్? ఒక ఫ్యాన్ తగ్గిపోతారు సార్. ఫ్యాన్స్ ఒరిజినల్ నేను వినాలి కదా, నాకు కొంచెం ఒరిజినల్ ట్యూన్ కావాలి సార్ ప్లీజ్. సార్ మొన్న రాత్రి మీరు కంపోజ్ చేసింది అది వదలండి సార్. మొన్న రాత్రి అంటే గుర్తొచ్చింది, అదే కదా ట్యూన్. రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వు. ఎలా ఉంది ఇది? ఒరిజినల్ ట్యూన్లు అంటే సార్ ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఒరిజినల్ ట్యూన్ల కోసం చంపేస్తున్నారయ్యా. ఇది ఒరిజినల్ కదా, చాలా కష్టం. ఎలా అయితే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇలా డైరెక్టర్లు అందరూ క్యూలు కట్టేసి ప్రతి వాళ్ళకి కొత్త ట్యూన్లు కావాలి. ఒరిజినల్ అంటే నా వల్ల కాదమ్మా, ఇలా అయితే నేను చేయలేనండి, చాలా కష్టం. ఈ ట్యూన్ సరిపోతుంది. సరిపోతుందా? మేము బయలుదేరుతామండి. బయలుదేరు. చాలండి, థ్యాంక్ యూ. సుమి పాట అందుకో. వద్దంటే వేములాడపోతాడు అంటడే, పోరగాడి గుండె ఆడగేస్తాను అంటడే. వద్దంటే వేములాడపోతాను అంటడే, పోరగాడి గుండె ఆడగేస్తాను అంటడే. మాట పైలమే యవ్వా మూట పైలమే యవ్వా మాట పైలమే యవ్వా మూట పైలమే యవ్వా మాట పైలమే యవ్వా జప పైలమే యవ్వా మాట పైలమే యవ్వా జప పైలమే యవ్వా మాట పైలమే. పాడమంది ఏంటి, మీరు పాడుతుంది ఏంటి? ఇది కూడా సరిగ్గా పాడండి సార్. ఇది నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. ట్యూన్ బాగాలేదంటే ఎలాగయ్యా? ఒరిజినల్స్ నచ్చవా? కాపీ కొట్టాలా? ఒరిజినల్ ఉండాలి, ట్యూన్ కూడా బాగుండాలి. చాలా కష్టం. మా గురువు గారికి ఇలాంటివన్నీ నచ్చవు. ఆయన కంపోజ్ చేసిందే వేదం. నీకు నచ్చితే విను, లేకపోతే పో. అది అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. ఆయన వాయించరు. వెళ్ళండి. మీ ఇల్లు అక్కర్లేదు, తప్పట్లు అక్కర్లేదు. గురుగారు ఇందాకటి సాంగ్ మీద మళ్ళీ కూర్చుందామా? పిడక 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 కూర్చుందామంటావా? అది గోడకు కాకుండా చెట్టు కొడితే ఎలా ఉంటుందంటారు? బానే ఉంది. ముందర మళ్ళీ పిలిపిద్దామంటే. మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎలాగో ట్యూన్ అడిగారు, ఇది ఇచ్చేద్దామా? ఆయనకు నచ్చుతాయా? నచ్చేలాగా చేద్దాం గురుగారు. సరే చూద్దాం. అందుకో పిడకని కొంచెం స్మూత్ చేద్దాం. స్మూత్ గా అంటే అంత రఫ్ ఇష్టం ఉండదు ఆయనకి. ఓకే. పిడక 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 చెట్టు మీద పిడక కొడితేనే పిడక 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 చెట్టు మీద పిడక. ఆయన నంబర్ ఉందా? పిలిపించి అర్జెంట్ గా. హలో, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారండి, ఒకసారి మా గురువు గారు రమ్మంటున్నారండి. సూపర్ ట్యూన్ అని చెప్పి. సూపర్ ట్యూన్ అండి, మీకోసమే కంపోజ్ చేశారు. వస్తారా సార్? హలో సార్. సూపర్ ట్యూన్ అండి. లక్కీ అండి మీరు. అసలు మీరు వినిపించండి ముందర. లక్కీ. ఇప్పటివరకు మా ఇద్దరి మధ్యలో 2-3 ట్యూన్ లేవండి. మొట్టమొదటి ట్యూనే ఓకే అయిపోతుంది, ఇది కూడా ఓకే అయిపోతుంది. గురుగారు పిడక 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 నీ చెట్టు మీద పిడక అది కొడితేనే పిడక 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 నీ చెట్టు మీద పిడక నువ్వు కొడితేనే పిడక పిడక పిడక. గురుగారు చాలా బాగుందండి. సూపర్ అండి. సూపర్ అండి. మీరు ప్రొడ్యూసర్ మీరు నేను మాట్లాడుతున్నా. అయ్యా లాఫింగ్ బుద్ధా గారు, నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చితే కనుక 30,000 ఇలా పడండి. ఓకే, రీడింగ్. గురుగారు 25,000 అండి.
చూడండి పిడక 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 ఏ చెట్టు మీద పిడక ఏ పిడక 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 ఏ చెట్టు మీద పిడక ఆ గోడ మీద పిడక ఆ పిడక ఆ పిడక ఆ పిడక 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 ఆ చెట్టు మీద పిడక నువ్వు గోడ మీద కొడితే పిడక పిడక ఏ పిడక ఏ పిడక ఏ పిడక. లాభం లేదు గురువు. అబ్బే అయ్యి 2 చాలేదు. చాలండి గురుగారు. అమ్మయ్యా ఇదే చాలా ఎక్కువ. గ్రేట్ కంపోజిషన్ 28,000. థ్యాంక్ యూ అండి. అది ఏ సినిమాలోనూ వాడకండి. ఓకే ఇప్పుడు ఈషా డైలాగా డాన్సా? డాన్స్. డాన్స్. ఆ పాటలు చూడండి. వెరీ సారీ అంటున్నా ఇంకోసారి ఐఎమ్ సారీ. అరే పట్టుకోనా 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 నీ గాలే పట్టుకోనా వచ్చి పడుకోనా 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 నీ మీద పడుకోనా. రండి ఈషా. పర్ఫార్మెన్స్ బాగుంటే 30,000 ఇవ్వండి. డైరెక్టర్ గారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎంత ఇవ్వచ్చు? ఎంత ఇవ్వచ్చో నేను చెప్పలేను. పర్ఫార్మెన్స్ ఇస్ ఫ్యాబులస్. మీరు మా యాక్టర్లు అడిగితే ఇంకేం చెప్తానండి నేను. ఓకే అంతా ఒక టీం అని అర్థమైపోయింది. సరే రీడింగ్ చూద్దాము. 24 ఒకటోసారి, రెండోసారి 25 1 2 3 ఇదిగో. ఓకే సో అలా 2 పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఇంకా 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి ఇవాళ. అంతకు ముందు ఆ తర్వాత టీం వాళ్ళు ఆడుతున్నారు. అంతకు ముందు ఏం జరిగింది? 20,000తో ఉన్నారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? అక్కడ 45,000, ఇక్కడ 48,000. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇంకా పర్ఫార్మ్ చేయలేదు కాబట్టి. సో సుమంత్ ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ డైలాగా డాన్సా? డైరెక్టర్ గారు ఏం చేయమంటారు? డాన్స్. అవునా? ఈజ్ ఎ గుడ్ డాన్సర్. సరే అయితే చూద్దాం డాన్స్లు ఏంటో. కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. రా బాబు. బాబు చిట్టి. కళ్యాణి గారు మీకు ఏ పాట ఇష్టం? అలా కుదరదు. ఇక్కడ మాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. కమాన్. ఈ
మా బుద్ధుడు ఎలా ఇంప్రెస్ అయ్యాడో చూద్దాము సుమంత్ పర్ఫార్మెన్స్ కి. నా బాత్రూమ్ డాన్స్ నచ్చితే ప్లీజ్ నాకు న్యాయం చేయండి. బుద్ధుడు ఏమంటాడో చూద్దాం. రీడింగ్ ఏంటి? 5,000 26 7 28,000 ఒకటోసారి, రెండోసారి ఆయన బీట్ చేయాలండి. మూడోసారి బీట్ చేయలేదా? ఓకే, ఇప్పుడు మోహన్ కృష్ణ గారి పర్ఫార్మెన్స్. డైలాగా డాన్సర్? డైలాగ్. అయితే ఇద్దరిని చూపిస్తున్నాం, ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అష్టాచమ్మ నాని. ఓకే నాని. ఆస్తి నాది. మీ ఇద్దరు ఇలా కొట్టుకోవడం ఆపేంత వరకు ఆస్తి నాది. సభాష్. ఇప్పుడు చెప్తున్నా వినండి, ఆస్తిలో సగం నీది, సగం నీది. ఇదే నా తీర్పు. రాంబాబు గారు భగవంతుడు. తీరాబండి. మా పిల్లాడికి రాంబాబు అని పేరు పెట్టుకున్నాం, దీవించండి బాబు గారు. ఏమిటమ్మా ఈ వెర్రి? భగవంతుడి పేరు పెట్టుకోవడంలో వెర్రే ఉంది బాబు గారు. రాంబాబు గారికి, రాంబాబు గారికి. ఈ బాక్స్ ఉన్న చాక్లెట్స్ నావి. నావి. ఈ చాక్లెట్స్ నావి. చాక్లెట్స్ నావి. చాక్లెట్స్ నావి. బాక్స్ నాది. మీరిద్దరం కొట్టుకోవడం ఆపేంత వరకు బాక్స్ నాది. అయితే కొట్టుకోము. అయితే బాక్స్ లో పై మూత నీది, కింద మూత నీది. ఇదే నా తీర్పు. రాంబాబు గారు, బాబు గారు, మా బాబు గారు, మీ పేరే పెట్టుకున్నాం బాబు గారు. ఏమిటమ్మా ఇవేది? దేవుడి పేరు పెట్టడంలో తప్పు లేదు కదా బాబు గారు. రాంబాబు గారికి జై. రాంబాబు గారికి జై. రాంబాబు గారికి జై. బాబు గారు వాడు వంట ఏం చేయమంటారండి? మీరంతా ఏం తింటే అదే. రాంబాబు గారికి జై. రాంబాబు గారికి జై. రాంబాబు గారికి జై. రాంబాబు గారికి. అందుకనే మీరు అష్టాచెమ్మ లాంటి అద్భుతమైన సినిమాని మాకు అందించారు డైరెక్టర్ గారు. ఇంకా లుకింగ్ ఫర్ ద సేమ్ మ్యాజిక్ టు బి క్రియేటెడ్ ఆన్ స్క్రీన్ అగైన్. ఐ హోప్ సో. థ్యాంక్ యూ. రాంబాబు గారికి నా పర్ఫార్మెన్స్ నచ్చితే 30,000. రీడింగ్ ప్లీజ్. 25,000 రాంబాబు గారికి. రాంబాబు గారికి జై. 27,000 రాంబాబు గారికి. రాంబాబు గారికి 28,000. లేదు, అంతకన్నా ఎక్కువ వస్తే నేను అంతే అంతే. లేదు ఇంకొద్దు. ఇంకొద్దా రాంబాబు గారికి? నో జై. 29,000 రాంబాబు గారికి. జై జై జై. జై. థ్యాంక్ యూ. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ కూడా ఉండబోతున్నాయి. సో ఈ రౌండ్ తర్వాత ఇద్దరు ఎలిమినేట్ అవుతారు, ఇద్దరు మాత్రమే లాస్ట్ రౌండ్ ఆడతారు. సో ఫ్రూటీ లక్కు కిక్కులో మన నెక్స్ట్ రౌండ్ నాకు కొంచెం తెక్కుంది. నాకు కొంచెం తెక్కుంది. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు వాటికి సమాధానం అసలు చెప్పకూడదు. అంటే నేను అడిగినటువంటి క్వశ్చన్ కి సమాధానం రాకూడదు అనమాట. నేను మీ పేరు అడిగాను అనుకోండి, మీరు ఇంకేమైనా చెప్పాలి. కంప్లీట్లీ అన్రిలేటెడ్ ఆన్సర్స్ ఉండాలి. ఇవాళ ఎవరికి తిక్కు ఎక్కువగా ఉందో టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఈషాతో మొదలెడదాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు ఫస్ట్ చేస్తున్న మూవీ పేరేంటి? నాకు షాపింగ్ చాలా ఇష్టం. ఏమేమి కొంటూ ఉంటారు? నాకు బ్లాక్ కలర్ ఇష్టం. బ్లాక్ కలర్ డ్రెస్సా సారీనా? నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఏ ప్లేసెస్కి వెళ్ళారు ఇప్పటి వరకు? నాకు మోడలింగ్ ఇష్టం. ఇంతకుముందు మోడలా మీరు? ఆఫ్టర్నూన్ మేము చట్నీస్లో లంచ్ చేశాం. ఏం తిన్నారు ఇవాళ? నా కార్ వైట్ కలర్. ఏం కార్ వాడతారు? మీ శారీ చాలా బాగుంది. బాగుందా? మీకు కూడా కావాలా? మా ఇంట్లో పెట్ ఉంది. ఏం పెట్? స్కై బ్లూ కలర్లో ఉంటుంది. చా నల్లగా ఉందండి ఇవాళ. వర్షం పడేలాగా ఉంది. ఏమంటారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? పాపం లోపల 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 చాలా మదన పడిపోయింది. అసలు చెప్పేద్దాం అని ఆపేస్తుంది. 9 క్వశ్చన్స్ అడిగాము, మీరు 2 ప్రశ్నలు మాత్రమే ఐ మీన్ టు సే కరెక్ట్ గా సమాధానం చెప్పారు. మిగిలినవన్నీ తిక్కగా చెప్పారు. అంటే 7 కరెక్ట్. సో 7 2s are 14,000. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తిక్క మనము హీరోది టెస్ట్ చేసేద్దాం. సుమంత్ అశ్విన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ ఏది? చంద్రముఖి డ్రాకులా కలిసాయి. ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళిద్దరు? ట్రైన్కి అమెరికా వెళ్ళండి.
అమెరికాకి ఎందుకు వెళ్ళారు? అక్కడ చీర కొనుక్కోవడానికి. అమెరికాలో చీరలు కూడా ఉన్నాయా? నాకు ఆకలి వేస్తుంది. కళ్యాణి గారు బిర్యానీ ఇవ్వండి. కళ్యాణి గారి దగ్గర బిర్యానీ రెగ్యులర్ గా ఉంటుందా? ట్యూన్స్ మాత్రం ఒరిజినల్ గా ఉంటాయి. ఇందాక ఆయన పాడింది ఒరిజినల్ ట్యూనేనా? నాకు ఆకాశం అంటే ముట్టుకోవడం ఇష్టం. ఆకాశాన్ని ఎలా ముట్టుకుంటారు? స్నానం చేయడం వేడి నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడు స్నానం చేస్తారా? స్కేటింగ్ చేస్తాం. స్కేటింగ్ ఎందుకు చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు డాన్స్ చేసాం కాబట్టి. ఓ సో డాన్స్ అంటే మీకు ఇష్టం అన్నమాట. కాన్ఫిడెంట్ గా కరోడ్పతి ఆడతాను. ఓ సో యూ లైక్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్? దాహం వేస్తుంది. వాటర్ ఉందా? వాటర్ లోకి ఏమైనా కావాలా కలుపుకోవడానికి? ఇప్పుడు టైం ఎంత వెళ్ళాలి నేను? ఇంకొంతసేపట్లో ప్రోగ్రామ్ అయిపోతున్న తర్వాత వెళ్ళచ్చు. నాకు ఇయర్ రింగ్స్ పెట్టద్దు. ఎందుకు పెట్టుకోకూడదు? ఎందుకంటే నేను మంగళసూత్రం కట్టుకోను కాబట్టి. మంగళసూత్రానికి ఎన్ని ముడులు వేస్తారు? అసలు సుమంత్ చాలా సార్లే దొరికాడు. చాలా ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు ట్రైన్ ఎక్కి అమెరికా వెళ్ళారని చెప్పాడు. అలాగే ఎందుకు అంటే చీర కొనుక్కోవడానికి అని చెప్పాడు. 14 క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం నాకు ఇచ్చారు మీరు. అందులో 4 మాత్రమే తిక్కగా చెప్పలేదు. 10 కరెక్ట్ గా చెప్పారు. 20,000. కళ్యాణి కోడూరి గారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కీరవాణి గారు మీకు ఏమవుతారు? నేను మనిషిని. మీరు మనిషిని మీకు ఎప్పుడు తెలిసింది? కాకి పైకి ఎగురుతున్నా. మరి కింద ఏం నడుస్తుంది? సినిమాలు చూడడం చాలా తగ్గించాను. అంటే మీకు నచ్చట్లేదా సినిమాలు? రామారావు గారు ఎంత అందంగా ఉంటారో. రామారావు గారు ఏ విషయంలో అందంగా ఉంటారు? ఈ నేల మీద నడుస్తున్నప్పుడు ఒకసారి కాలిపోతూ ఉంటుంది. అంటే లైట్ల వల్ల కాలుతుందా? ఆకాశం చాలా నల్లగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షం పడినప్పుడు భూమికి ఏమవుతుంది? రామరాజ్యంలో భీమరాజు చూస్తున్నప్పుడు అక్కడ పకోడీలు తిన్నాను నేను. పకోడీలు దేంతో చేశారు? ఇలా ఈ సోఫా చాలా నల్లగా ఉందని చెప్పి కృష్ణమోహన్ గారు చెప్పినప్పుడు. కృష్ణమోహన్ గారు ఎవరండి? నేనే. రామరాజు భీమరాజు కలిసి పకోడీలు తిన్నారా? ఓహో 11లో 2 రాంగ్ అండి. 9 కరెక్ట్. 18,000. వెల్ ట్రైడ్ అండి. ఇంకా డైరెక్టర్ గారు తిక్క కూడా చెక్ చేసేస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోతుంది. మీ సమయం ప్రారంభం. మీరు చేసిన ఫస్ట్ మూవీ ఏది? సినిమా కూడా రిహార్సల్ చేయాలి. రిహార్సల్స్ కి సుమారు ఎన్ని రోజులు కేటాయిస్తారు? జై హింద్ టాకీస్ లో సినిమాలు చాలా బాగుంటాయి. మీరు అక్కడ చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? నీలామహల్ నాకు చాలా ఇష్టం. నీలామహల్ ఎక్కడ ఉంటుందండి? హైదరాబాద్ లో మంచి మంచి థియేటర్ లేవు ఇప్పుడు. అంటే ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లు వచ్చేసాయంటారా? పకోడీలు తిని 2 రోజులైందో. ఇందాక కళ్యాణి మల్లిక్ గారి దగ్గర నుంచి ఒక పకోడీ తీసుకొచ్చుగా. మా అక్కకి ఒక పుస్తకం కూడా మర్చిపోయాను. మీ అక్క గారి పేరేంటి? మాతో మాట్లాడి చాలా రోజులైంది. ఉమా అంటే మీ అక్కేనా? మా అత్తయ్య ఇప్పుడు ఎలా ఉందో. అత్తయ్య గారికి ఒంట్లో బాలేదా? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. టాక్సీ దొరుకుతుందో లేదో. శంషాబాద్ ఎయిర్పోర్ట్కేనా మీరు వెళ్ళాల్సింది? సైకిల్ పాడే చాలా రోజులైంది. బాగు చేయించాను. మీరు ఇప్పటికీ సైకిల్ తొక్కుతుంటారా? సినిమాకి వెళ్ళాలి. టికెట్ దొరుకుతా లేదా? లేటెస్ట్ గా చూసిన సినిమా ఏది? టీవీ పాతదైపోయింది. మార్చాలి. ప్రోగ్రామ్స్ కొత్త వస్తున్నాయిగా చూడొచ్చుగా. ఫ్రిడ్జ్ బాగు చేసి చాలా రోజులైంది. సమ్మర్ లో ముందుగానే బాగు చేయించుకోవచ్చుగా ఫ్రిడ్జ్. స్వీట్లు తినాలి. మీకు ఏ స్వీట్ అంటే ఇష్టం? కారం కారంగా ఏదైనా తినాలి. కారం బూందీ తెప్పించమంటారా? పుస్తకాలు ఏమైనా చదివితే బాగుంది. ఎప్పుడో ఒక్కసారి మాత్రం వాళ్ళ అక్కగారి పేరు అన్నప్పుడు ఉమా అని వెంటనే వచ్చేసింది. ఏ పేరు రాకూడదు. 16 క్వశ్చన్స్ లో 2 రాంగ్ అండి. 14 కరెక్ట్. 28,000. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. అండ్ లీడ్ లో ఉన్న ఇద్దరు ఎవరంటే మోహన్ కృష్ణ గారు 77,000తోను, అలాగే సుమంత్ 68,000తోను ఉన్నారు. ఈషా అండ్ కళ్యాణి కోడూరి గారు ఎలిమినేట్ అవుతున్నారు. మన థీమ్ సాంగ్ వేసుకోండి. వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతున్నావా అమ్మా. మీరిద్దరు వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు. కంగ్రాచులేషన్స్. 2,70,000 డబ్బులు ఉన్నాయి ఇప్పుడు మొత్తంగా మీరు ఆడి గెలుచుకున్నది. అంటే అంతకు ముందు ఆ తర్వాత టీం లాస్ట్ రౌండ్ 40 లక్కు కిక్కులో ఒక్క అడుగు. మీరిద్దరు చేయాల్సిందల్లా వెనకాల ఉండే నంబర్స్ లో నుంచి ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోవడమే. ప్రస్తుతం లీడ్ లో ఉన్నది ఎవరు? మోహన్ కృష్ణ గారు మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరే ఫస్ట్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని వెనకాల ముందుకు అని వస్తే మీరు ముందుకెళ్తారు, వెనక్కి అయితే ఒక అడుగు వెనక్కేస్తారు. ఫైనలీ ఎవరైతే ఆ లాస్ట్ బాక్స్ ఫస్ట్ చేరుకుంటారో ఫ్రూటీ అండ్ ఫ్రూటీతో పాటు 2,70,000 వాళ్ళ సొంతం అవుతుంది. సో రెడీ? ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ముందు మీరే. 8 నంబర్ 8 వెనకాల ఏముంటుంది? కళ్యాణి గారు ముందుకే వెళ్తారు. ఓకే చూద్దాము నంబర్ 8 వెనకాల ఏముందో.
నంబర్ 9. ఓకే నంబర్ 9 వెనకాల ఏముంది? అలా హీరో గారు డైరెక్టర్ గారు ఇద్దరు ముందుకే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మోహన్ కృష్ణ గారు 1. ఓకే 1 వెనకాల కానీ మళ్ళీ ఇప్పుడు వెంటనే ఆడే అవకాశం లేదు కాబట్టి మీరే 7 అండి. 7 ఓకే 7 వెనకాల ఏముంది? ఇప్పుడు ఈ టైంలో గనక మోహన్ కృష్ణ గారికి ముందుకు అని వస్తే ఇంకా మీరు ఆడక్కర్లేదు, మీరు అందరూ ఫ్రూటీ పంచుకోవచ్చు. మిగిలిన నెంబర్ అదే కదా? క్యాష్ మాకు తెలియదండి, మేమేం చూసుకుంటాం తర్వాత. 3. 3 వెనకాల ముందుకుందా చూద్దాం. అయ్యో చాలా దగ్గర వరకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మోహన్ కృష్ణ. అవునండి. ఫైనలీ సుమంత్ మీరు చెప్పండి. నేను అడిగి చెప్పట్లేదు. మీరు చెప్పండి పర్లేదు. 7. 2. ఓకే చూద్దాం. ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ మామిడిపల్లి మాయాచారి. ఫ్రూటీ కొంచెం ఫ్రెష్ అండ్ జ్యూసీ మామిడిపల్లి మ్యాంగో ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ. తాగండి బాగుంది. మీకు మిగిలింది అదేనండి ప్రస్తుతానికి. ఇది ఇంకా డబ్బులు మొత్తం ఆయనవి. ఇది ఇంకా జ్యూసీగా ఉందండి. 2,70,000 ఇవాళ సుమంత్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సో ఇవాళ అంతకు ముందు ఆ తర్వాత టీమ్ తో మేము సరదాగా ఎంజాయ్ చేసాము, మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. అండ్ డెఫినెట్లీ మూవీ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాలంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కూడి ఉంటుంది అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా కూర్చొని చూడొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ మాలో ఉంది. కాబట్టి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. బెస్ట్ ఆఫ్ లక్ అండి మీకు ఈషా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా. మళ్ళీ కలుద్దాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రూటీ లక్ కిక్కులో.